సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 31వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. సదృశం చేష్టతే స్వాస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. శాస్త్రం నిర్ణయించినటువంటి మేరకు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో పుడతాం. ప్రాథమికంగా 3 గుణాలు అవి, సత్వ రజస్తమో గుణాలు. వాటిలో దేని మోతాదు ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది మన వ్యక్తిత్వం. సత్వగుణం జ్ఞానాన్ని సూచిస్తే, రజోగుణం కర్మలను కేటాయించడాన్ని సూచిస్తే, తమోగుణం ఈ రెండింటికి భిన్నంగా ఆ పని చెయ్యనివ్వదు. ఈ 3 గుణాలను ఆధారంగా చేసుకుని మానవాళిని 4 తెగలుగా విభజించింది శాస్త్రం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా. వీటి గురించి వివరంగా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది, కొంతమంది జ్ఞానం పొందితే, కొంతమంది హుషారుగా కర్మలు చేస్తూ ఉంటే, మరికొంతమంది మందకొడిగా ఉంటారు. మన వ్యక్తిత్వానికి తగ్గ ఉద్యోగాన్ని ఎంచుకుంటే ఏ బాధ ఉండదు. మనం చేసే పని మన వ్యక్తిత్వానికి తగినదిగా ఉంటే దాన్ని మనం ప్రేమిస్తాం. అందువల్ల మన గుణానికి తగ్గట్టుగా మన పనిని చేయవలసి ఉంటుంది అని అంటుంది శాస్త్రం. అందువల్లనే విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టినా ఆయనలో సత్వగుణం ప్రధానంగా ఉండడం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు. అదే ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడుగా పుట్టి క్షత్రియునిలాగా మహాభారత యుద్ధంలో యుద్ధం చేయడానికి వచ్చాడు. అర్జునుడు క్షత్రియునిగా పుట్టాడు, పైగా క్షత్రియ ధర్మానికి ప్రతీకగా ఉన్నాడు. 13 ఏళ్ళు అరణ్యవాసంలో కందమూలాలు తిన్నప్పుడు తపస్సు చేసుకుంటూ అరణ్యంలోనే ఉండిపోదామని ఏనాడు అనుకోలేదు. ప్రతి క్షణము మహాభారత సంగ్రామానికి సిద్ధమవుతూనే ఉన్నాడు. అర్జునుడికి యుద్ధం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు మోహంలో పడిపోయాడు. తాత్కాలికంగా వైరాగ్యం వచ్చింది. అందువల్ల కృష్ణ పరమాత్మ నీ స్వభావం ప్రకారం చెయ్యి అని అంటున్నాడు. స్వస్యా ప్రకృతే సృదుసుం చేష్టతే. ఎవరి ప్రకృతి ప్రకారం వారు ప్రవర్తిస్తారు. ఇక్కడ ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాలలో ఏది ఎక్కువగా ఉంటే దాని ప్రకారం ప్రవర్తిస్తారు. అది మనిషికి భిన్నంగా ఉంటుంది. 3 పిల్లలను ఒక గదిలో అనేక ఆట వస్తువుల మధ్య వారిని ఒంటరిగా వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చాటుగా చూడండి. ఒక బాబేమో చాక్ పీస్ తీసుకుని రాయడమో బొమ్మలు గీయడమో చేస్తూ ఉంటే, ఇంకొక బాబు అక్కడ ఉన్నటువంటి మృదంగాన్ని వాయించడానికి ప్రయత్నిస్తే, మరొకడు స్క్రూ డ్రైవర్ తీసుకుని
ఆ బొమ్మల్ని బాగు చేయడానికి ఏదో ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగా వారికి దేని మీద మక్కువ ఉందో గమనించి దానిలో వారు వృద్ధి చెందేలాగా చెయ్యొచ్చు. సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతే జ్ఞానవానపి. జ్ఞాని జీవితం కూడా అతని ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానుల జీవిత చరిత్రలు చదివితే అందరూ జ్ఞానులే అయినా సరే, అందరి జ్ఞానము సమానంగా ఉన్నా సరే, వారి జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ఒక జ్ఞాని సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ గుహలోనో ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడతాడు. ఇంకొక జ్ఞాని బయటకు వచ్చి ఆశ్రమాలను లేదా సంస్థల్ని నెలకొల్పి పుస్తకాలు రాయడం చేస్తాడు. వీరిలో ఏ జ్ఞాని గొప్ప? సమాజానికి సేవ చేసే జ్ఞానా, లేకపోతే సమాజం నుంచి దూరంగా వెళ్ళి ఉన్నటువంటి జ్ఞానా? అంటే ఇద్దరూ గొప్పే. ఏ చేసినా జ్ఞాని జ్ఞానే. జ్ఞాని సమక్షం ఒక పెద్ద వరం. మౌనంగా ఉన్న జ్ఞాని ఇలా మౌనంగా కూడా ఉండవచ్చు అని పరోక్షంగా బోధిస్తున్నాడు. అందువల్ల జ్ఞాని జీవితం కూడా వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. దయానంద స్వామీజీ దేవుళ్ళు కూడా భిన్న ప్రవృత్తులతో ఉంటారు అని అంటూ ఉంటారు సరదాగా. దేవుళ్ళు వాడేటువంటి సంగీత వాయిద్యాలు చూస్తే వారి స్వభావానికి సంకేతాలుగా అవి ఉంటాయి. సరస్వతీదేవి వీణ వాయిస్తుంది. కృష్ణ పరమాత్మ వేణునాదాన్ని గ్రోలుతాడు. ప్రకృతిం యాంతి భూతాని. అన్ని జీవాలు వాటి స్వభావం ప్రకారం ప్రవర్తిస్తాయి. ఇక్కడ భూతాని అంటే జీవులు, పంచభూతాలు కాదు. జీవులు అంటే జంతువులు, చెట్లు కూడా వస్తాయి. పులి స్వభావం వేరు, ఆవు స్వభావం వేరు. నిగ్రహ కిం కరిష్యతి. నీ స్వభావాన్ని ఎందుకు అణగదొక్కుతావు? నీ ప్రకృతి ప్రకారం నువ్వు వెళ్ళు. అర్జునుడి లాంటి వాడు ఏ ఋషికేశ్కో వెళ్ళి సన్యాసం స్వీకరించినా వారిలో ఉన్న నాయకత్వ లక్షణం వారిని ఊరికే ఉండనివ్వదు. అక్కడ ఒక సన్యాసుల సంఘాన్ని పెట్టి దేనికో దానికి పోరాటాన్ని సాగిస్తారు. కర్మయోగం చేసే పని మీద ఆధారపడి ఉండదు, దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే భగవంతునికి పూలు సమర్పిస్తాడు. క్షత్రియుడు ధర్మం యుద్ధంలో శత్రువుల్ని హతమార్చడం. రెండు ధర్మాలని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు అని చెప్పిన తర్వాత ఇంద్రియస్యేంద్రియస్యర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంతకు ముందు శ్లోకం చూస్తే మనకు ఒక సందేహం కలగవచ్చు. ఏమిటది అంటే, అందరూ వారి వారి ప్రకృతి లేదా స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు అని అన్నాడు కదా. జ్ఞానులను కూడా వదల్లేదు. దయానంద స్వామీజీ దేవుళ్ళు కూడా భిన్న స్వభావాలు చూపిస్తారని చక్కగా వివరిస్తారు. సృష్టికర్త బ్రహ్మ రయోగుణం, స్థితికర్త విష్ణుమూర్తి సత్వగుణం, లయకర్త అయినటువంటి శివుడు తమోగుణం ఉపయోగిస్తారట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, తమోగుణం ఉంది అని అనడం లేదు, తమోగుణాన్ని ఉపయోగిస్తారు అని అంటున్నారు. పైగా కృష్ణ పరమాత్మ ముందు శ్లోకంలో నిగ్రహ కిం కరిష్యతి అని అంటున్నాడు. అంటే పరోక్షంగా నీ స్వభావాన్ని అదుపులో పెట్టలేవు అని అంటున్నాడు. దీనివల్ల కలిగే సందేహం ఏమిటి అంటే, మనకొక స్వభావం ఉండి ఆ స్వభావాన్ని అదుపులో పెట్టలేని పరిస్థితి ఉంటే మనకు అసలు ఫ్రీ విల్ అనేది లేదు అని చెప్పినట్టు అవుతుంది. నీ స్వభావాన్ని ఎలా అదుపులో పెట్టగలవు అంటే అది ప్రశ్న కాదు, దాన్ని అదుపులో పెట్టలేవు అని చెప్పడం. ఏం చేసినా అసలు స్వభావం పోదు.
కర్పూరధూళి రచితాలవాల కస్తూరి కుంకుమలిప్తదేహ సువర్ణకుంభై పరిసించ్యమానో నిజగుణం ముంచతి కిం పలాండు. పలాండు అంటే ఉల్లిపాయ. ఒక వ్యక్తి పలాండు యొక్క స్వభావాన్ని మారుద్దాం అని అనుకున్నాడు. ఆ వాసన ద్రవ్యమైనటువంటి కర్పూరాన్ని ఒక పాత్రగా చేసి ఉల్లిపాయను దాని మధ్యలో పెట్టాడు. ఆ ఉల్లిపాయ మీద కుంకుమ, కస్తూరి, లేహ్యము, సుగంధ ద్రవ్యాలు పూశాడు. దానికి పన్నీరుతో అభిషేకం చేశాడు. అడుగున కర్పూరం, మధ్యలో కస్తూరి ద్రవ్యాలు, పైన పన్నీరు. 45 నిమిషాల తర్వాత ఆ ఉల్లిపాయను తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏమున్నది? ఉల్లిపాయ వాసనే వస్తుంది. నిజం గుణం, నిజస్వరూపం పోలేదు. ఉల్లిపాయకు తన స్వభావం ఉన్నట్టుగా మన అందరికీ కూడా మన స్వభావాలు ఉన్నాయి. మన స్వభావాన్ని అదుపులో పెట్టుకోలేమని కృష్ణ పరమాత్మ అంటే మనకసలు ఫ్రీ విల్ లేనట్ట? మనము మార్చుకోలేమా? ఈ సందేహం రావచ్చు. దానికి జవాబు ఈ శ్లోకంలో ఇస్తున్నాడు. మనిషికి ఫ్రీ విల్ ఉందని నిరూపించేటువంటి శ్లోకం ఇది. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. జంతువులకు, చెట్లకు ఆ ఫ్రీ విల్ లేదు. మనిషి ఒక్కడికే ప్రణాళికలు చేసి దాన్ని ఆచరణలో పెట్టగలడు. ఆ శక్తి ఉన్నది. మనిషి ఒక్కడే తనను తాను సరిదిద్దుకోగలడు, మెరుగుపెట్టుకోగలడు. ఎలాగా అంటే చేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. మనకు ప్రాథమికంగా ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టే మన మనస్సులో ఆలోచనలు ఏర్పడతాయి. ఈ ఆలోచనలు కొనసాగితే, ఈ ఆలోచనలు బలంగా రూపుదిద్దుకుంటే అవి మాటలుగా మారతాయి. ఆ తర్వాత అవే ఆచరణలోకి మారతాయి. అలాగా మనకు 3 స్థాయిలున్నాయి. స్వభావం నుంచి ఆలోచన, ఆలోచన నుంచి పదాలు, పదాల నుంచి కర్మ. అంటే స్వభావం, వృత్తి, వాక్కు లేదా కర్మ. ఈ స్వభావం ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఎటువంటి ఆలోచనలను అంటే రాగద్వేషౌ వ్యవస్థితౌ. మీ స్వభావం వల్ల ప్రపంచాన్ని 2 రకాలుగా మీరు విభజిస్తారు. అవి మీకు నచ్చే అంశాలు, నచ్చని అంశాలు. స్వభావం రాగద్వేషాల వృత్తులను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వాటి రాక మీద మీకేమీ అధికారం లేదు. మీ ప్రమేయం లేకుండానే అవి మనసులో చోటు చేసుకుంటాయి. ఏదైనా ఊరు వెళ్ళినా కొన్ని మిమ్మల్ని ఆకర్షిస్తాయి, కొన్ని మీకు నచ్చవు. కొంతమంది కలిసి బయట ఊరుకు వెళ్ళినా ఒకరేమో మసాలా దోశ తినడానికి వెళతారు, ఇంకొకడు పూల దుకాణానికి వెళితే మరొకడు బంగారం దుకాణానికి పరుగులు తీస్తాడు. 4వ వ్యక్తి ఏమీ చేయకుండా అలా నిల్చుండిపోతాడు. ఇదంతా కూడా స్వభావం వల్ల జరుగుతోంది. దాన్ని తప్పించుకోలేరు. నిజానికి మనమంతా కూడా రాగద్వేషాల మూటలం. ఇంటర్వ్యూలలో కూడా చూడండి, ఆ ప్రశ్నలే వస్తాయి. నీ రాగద్వేషాల మీదే ఆ ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. మీకే పుస్తకం ఇష్టం, మీకే వ్యక్తి ఇష్టం, నీకే ప్రాంతం ఇష్టం, వగేరా వగేరా వగేరా. నిజానికి వ్యక్తిని వర్ణించాలి అంటే అతని ఇష్టాయిష్టాలను చర్చించకుండా చేయలేం. వ్యవస్థితౌ అంటే ఉండి తీరుతాయి. అతని స్వభావానికి తగ్గట్టుగా రాగద్వేషాలు ప్రతి ఒక్కరిలో ఉండి తీరుతాయి. అది ప్రకృతి సహజం. దాన్నెవరూ కూడా తప్పించలేరు. దేవుళ్ళు కూడా దీనికి భిన్నంగా లేరని చూశాం. ధ్యాన శ్లోకాలు వారు వేసుకునే ఆభరణాలను, వస్త్రాలను, ఆయుధాలను వర్ణిస్తాయి.
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా అంటూ సరస్వతీదేవికి తెల్లని వస్త్రాలు ఇష్టం, వీణ వాయిస్తుంది. తమాషా ఏమిటి అంటే వేదాంతానికి వచ్చిన తర్వాత కూడా శిష్యులు స్వామీజీని అడుగుతూ ఉంటారు, స్వామీజీ మీకు ఏ వేదాంత గ్రంథం అంటే ఇష్టం? గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పంచదశి, వివేక చూడమని, వీటిల్లో ఏది ఇష్టం అని అడుగుతారు. ఒకవేళ ఫలానాది ఇష్టం అంటే మళ్ళీ అందులో ఏ అధ్యాయం ఇష్టం, ఏ మంత్రం ఇష్టం, లేదా ఏ శ్లోకం ఇష్టం అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆలోచనలు రావడం మన చేతిలో లేదు. ఆలోచన మన స్వభావాన్ని బట్టి వచ్చి తీరుతుంది. కాకపోతే ఆ ఆలోచనలను పెంచి పోషించాలా, మొగ్గలోనే తుంచేయాలా అనేది మన చేతిలో ఉన్నది. అందువల్ల మొదటి ఆలోచన రావడాన్ని మనం ఆపలేము. కానీ వచ్చాక దాన్ని కొనసాగించాలా, సమర్థించాలా అన్నదాన్ని తెలివిగా మనం బుద్ధితో మరల్చగలగాలా, ఇది మన చేతుల్లో ఉన్నది. మరల్చగలమా అన్నది మన చేతిలో ఉన్నది. మన ఫ్రీ విల్ ఇదే. మొదటి ఆలోచనను పెంచి పోషించాలా వద్దా? ఏ ఆలోచనలనైతే పెంచి పోషిస్తామో అవే అంతకంతకు బలమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి బలమవుతాయో అప్పుడే అవి మాటల రూపంలో బయటికి వస్తాయి. ఎవరినైనా సరే మనం పదే పదే మనసులో తిట్టుకుంటూ ఉంటే ఏదో ఒక దుర్ముహూర్తాన్న మనకు తెలియకుండానే ఆ మాటలు బయటకు దూసుకు వస్తాయి. మనం ఒక పదం వాడాము అంటే అది అప్రయత్నంగా కాదు, అది ఆలోచన వల్ల సౌధం, ఐస్బర్గ్ లాంటిది. ఒక వ్యక్తిని కోపంగా తిడుతున్నాము అంటే అది అనుకోకుండా ఏమీ జరగలేదు. అతని మీద కోపం గంటల తరబడి లేదా రోజుల తరబడి రూపుదిద్దుకుని ఉంటుంది. ఆలోచనలు రాకుండా మనం చెయ్యలేము, కానీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం ద్వారా మన మాటలను మనం అదుపులో పెట్టుకోగలం. మన ఫ్రీ విల్లో ఇది రెండవ దశ. ఆలోచనలను అదుపులో పెట్టడం. తద్వారా మన మాటలను అదుపులో పెట్టగలము. మన ఆధీనంలో ఉన్న మూడవ దశ మనం చేసేటువంటి కర్మ. ఈ ఆలోచనలే కర్మలోకి దిగుతాయి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆలోచన ఫలితమే స్థూలాతి స్థూలమైనటువంటి కర్మ లేదా చర్య. ఆలోచన వచ్చినప్పుడు మనం దాన్ని అదుపులో పెట్టగలిగితే మన చర్యలను కూడా మనం అదుపులో పెట్టగలం. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఫ్రీ విల్ రెండవ ఆలోచనను అదుపులో పెట్టగలదు. ఫ్రీ విల్ పదాలను అదుపులో పెట్టగలదు. ఫ్రీ విల్ చర్యలను అదుపులో పెట్టగలదు. కానీ ఫ్రీ విల్ మొదట వచ్చే ఆలోచనను అదుపులో పెట్టలేదు. అది స్వభావం నుంచి వస్తుంది. అందువల్ల చెడు ఆలోచనలు వస్తే మనం తప్పు చేసినట్టు భావించాల్సిన అవసరం లేదు. కానీ చెడు ఆలోచనలను పెంచి పోషించకుండా జాగ్రత్త పడాలి. మన వివేకం ఉపయోగించాలి. ఆ ఆలోచన మంచి చెడ్డలను బేర్జూరి వేసి చెడు ఆలోచన అయితే మొగ్గలోనే తుంచివేయాలి. తయోర్షో వశమాగచ్చేత్. ఆ ఆలోచనల వశంలో పడకూడదు. వాటి వశంలో ఎప్పుడు పడతాము? వాటిని పెంచి పోషిస్తేనే. వాటిని మనం వద్దని నిర్ణయించుకుంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తారు. ఒక మంట ఉంటే అది చాలా చిన్నదిగా ఉంటే గాలి దానికి శత్రువు. గాలి ఆ మంటను ఆర్పేస్తుంది. అదే మంట అడవిలో ఒక పెద్ద జ్వాలగా మండుతూ ఉంటే గాలి దాన్ని ఏమీ చేయలేదు. పైగా శత్రువుని ఎదుర్కోలేకపోతే శత్రువుతో చేయి కలుపు అన్న సూత్రం ప్రకారం చిన్న మంటకు శత్రువైనటువంటి గాలి
పెద్ద జ్వాలకు తోడై దాన్ని ఇంకా ప్రజ్వలంగా మండేలాగా చేస్తుంది. ఇదే సూత్రం మన ఆలోచనలకు కూడా వర్తిస్తుంది. ఆలోచన చిన్న మంటలాగా బలహీనంగా ఉన్నప్పుడు మన బుద్ధి దాన్ని అరికట్టగలదు. కానీ అదే పెరిగి పెద్దదైతే వ్యసనంగా మారితే మాత్రం బుద్ధి ఏమీ చేయలేదు. దానికే బుద్ధి బానిసవుతుంది. అందువల్ల రాగద్వేషాలకు లోనవ్వకూడదు. వాటిని మొగ్గలోనే తుంచివేయాలి. 2 విషయాలను మొగ్గలోనే తుంచివేయాలట. శత్రువుని, వ్యాధిని. శత్రువుని వదిలేస్తే అతను బలం పుంజుకుంటాడు. అలాగే వ్యాధిని మొదట్లోనే నయం చెయ్యకపోతే అది ఏ క్యాన్సర్లోకో దించే ప్రమాదం ఉన్నది. మనలో అంతర్గతంగా ఉన్న కామ క్రోధాది శత్రువులను మొగ్గలోనే తుంచేయాలి. లేకపోతే తౌహస్య పరిపంథినౌ, అది మన ఆధ్యాత్మిక మార్గంలో శత్రువులవుతాయి. ఈ శ్లోకం యొక్క సారాంశం, మొదట ఆలోచన మాత్రమే మన ఆధీనంలో లేదు. కానీ రెండవ ఆలోచన, మాటలు, చర్యలు మన ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ఫ్రీ విల్తో అదుపులో పెట్టగలము అని చెప్పి, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ శ్లోకంతో కర్మయోగానికి ముక్తాయింపు పలుకుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ పని చేసినా 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని చేయాలి. స్వభావం, ధర్మం. స్వభావాన్ని ప్రకృతి అని కూడా అంటారు. అర్జునుడి యొక్క ప్రకృతి రజోగుణ ప్రకృతి. యుద్ధం చేయడం అతని యొక్క ప్రకృతి. దాన్ని గౌరవించాలి. కానీ అది ధర్మపరంగా ఉండాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్. పరిపూర్ణంగా పాటించిన పరధర్మం కన్నా అసంపూర్ణంగా పాటించిన స్వధర్మమే మేలు. ఉదాహరణకు రోడ్డు మీద కారులో వెళుతున్నారు. మీరు ఎంత దూరం వెళ్ళినా సమస్య లేదు. కానీ ట్రాఫిక్ సిగ్నల్ను పాటించాలి. మీ ప్రయాణం మీ ప్రకృతిని సూచిస్తే ట్రాఫిక్ సిగ్నల్ ధర్మాన్ని సూచిస్తాయి. మీ ప్రయాణం ఈ రెండింటికి తగ్గట్టుగా ఉండాలి. అలాగే మీ జీవిత పయనం కూడా మీ స్వభావానికి, ధర్మానికి తగ్గట్టుగా ఉండాలి. స్వభావం, ధర్మాల మేలు కలయికయే స్వధర్మం అంటారు. సరిగా చేయకపోయినా పర్వాలేదు, కానీ స్వధర్మాన్ని పాటించాలి. ఒక ధనికుని ఇంట్లో ఒక గూర్ఖా అంటే నైట్ వాచ్మెన్ ఉండేవాడు. ఒకరోజు పొద్దున్నే ఆ ధనవంతుడు ఢిల్లీకి వెళ్ళబోతూ ఉంటే ఆ గూర్ఖా పరుగు పరుగున వచ్చి ఆయన్ను వెళ్ళవద్దు, తనకు ఆ విమానం కూలి ఆయన మరణించినట్టుగా పీడకల వచ్చింది అని చెప్పాడు. ఆ కల తెల్లవారుజామున వచ్చిందని విని ఆ ధనికుడు కూడా వెళ్ళడానికి సంకోచించాడు. తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతాయంటారట కదా, అదేదో విన్నాడు అతను. అలాగే వెళ్ళలేదు. ఆ పనివాడి కళ నిజమైంది కూడా. అలాగే ఆయన వెళ్ళాల్సిన విమానం కూలి కొందరు మరణించారు. తన ప్రాణాన్ని కాపాడినందుకు యజమాని తనను మెచ్చుకుంటాడని ఆశించాడు గూర్ఖా. అతను ఆశించినట్టే యజమాని పిలిచి అతన్ని మెచ్చుకుని డబ్బు కూడా ఇచ్చాడు. కానీ అతను మురిసిపోయేలోగానే ఇవాళ నుంచి నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను అని అన్నాడు. కారణం ఏమిటి? అతను పరధర్మం చేయడమే. పరధర్మం పరిపూర్ణంగా చేశాడు. యజమాని యొక్క ప్రాణాలను కాపాడాడు. కానీ గూర్ఖాగా తన ధర్మం రాత్రంతా మేలుకుని ఉండడం, దాన్ని నిర్వర్తించలేదు. అందువల్ల పరిపూర్ణ పరధర్మం అసంపూర్ణ స్వధర్మం కన్నా తక్కువ స్థాయికే చెందుతుంది. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మం నిర్వర్తించడంలో మరణించాల్సి వచ్చినా పర్వాలేదు. పరధర్మో భయావహః.
పరధర్మం ఆచరిస్తే తనకు తక్కిన వారికి కూడా అది హానికరం. దీనితో కర్మయోగం అంశం పూర్తయింది. ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. దానికి కృష్ణ పరమాత్మ అద్భుతంగా జవాబు చెప్తాడు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఇక్కడి నుంచి 5వ అంశమైనటువంటి కామక్రోధ లక్షణాలు, వాటి యొక్క నివారణ శ్లోకాలు 36 నుంచి 48 వరకు. కర్మయోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో స్వధర్మ అనుష్ఠానం. అందువల్ల కర్మయోగి ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే విలువలను పాటించాలి. విలువలను ప్రత్యేకించి ఎవరూ బోధించాల్సినటువంటి అవసరం లేదు. దయానంద స్వామీజీ దొంగకు కూడా విలువలు తెలుసు అని అంటారు. ఎందుకంటే దొంగతనం తప్పని తనకి తెలియడం వల్లనే తను చేసే దొంగతనాలను అర్ధరాత్రి చేస్తూ ఉంటాడు. పైగా ఇంకో దొంగతో కలిసి దోచుకున్న డబ్బును రెండవ దొంగ తీసుకుని పారిపోతే నా డబ్బును అతను దొంగిలించాడంటూ అంటాడు. అందువల్ల ధర్మం తెలియకపోవడం కాదు సమస్య. అందరికీ ధర్మం తెలుసు. ఎదుటవారు నాకు ఏది చేయకూడదు అని అనుకుంటామో అది నేను వారికి చేయకూడదు. అదే ధర్మం. నన్ను ఎవరూ హింసించకూడదు అనుకుంటే నేనెవరిని హింసించకూడదు. నన్ను ఎవరూ ద్వేషించకూడదు అని అనుకుంటే నేను ఎవరిని ద్వేషించకూడదు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అంటాడు దుర్యోధనుడు. నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నేను పాటించలేకుండా ఉన్నాను. అధర్మం ఏమిటో కూడా తెలుసు, కానీ అదే చేస్తున్నాను. కేనాపి దేవేన హృది స్థితేన యదా నియుక్తోస్మి తథా కరోమి. నాలో ఏదో శక్తి ఉన్నట్టుంది, అది నా అంతరాత్మకు విరుద్ధంగా నా చేత ఆ పని చేయిస్తోంది అంటాడు. అందువల్ల ధర్మాన్ని పాటించాలనే సదుద్దేశం ఉన్నా కూడా మనుష్యులు చేత చెడు పనులు చేయించే ఆ శక్తి ఏమిటి? కొంతమంది దేవుడే చేయిస్తున్నాడు అని అంటారు. శివుడాజ్ఞ లేనిదే చేయమైనా దక్కుట్టదు కదా అంటారు. కొంతమంది ఎవరో రాక్షసుడు చేయిస్తున్నాడు అని అంటారు. మరి కొంతమంది గ్రహాలను నిందిస్తారు. అంటే ఎవరో ఒకరి మీదకి ఆ నింద వేయాలని చూస్తారు. అనిచ్ఛన్నపి, అధర్మం చెయ్యాలని లేకపోయినా కూడా అయం పాపం చరతి పూరుషః, అధర్మం చేస్తారు. బలాదివ నియోజితః, ఏదో తెలియని బలమైన శక్తి వల్ల బలవంతంగా చేసినట్లు కనిపిస్తారు. అథకేన ప్రయుక్తః, ఏ శక్తి వల్ల అధర్మం చేస్తున్నారు? వార్ష్ణేయ, వృష్ణికులంలో పుట్టిన ఓ కృష్ణ. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. అధర్మం చెయ్యాలని లేకపోయినా ఏ శక్తి వల్ల మనుషులు అధర్మం చేస్తున్నారు? ఎవరైనా నుదిటి మీద తుపాకీ పెట్టి ఏదైనా బలవంతంగా చేయించినట్టుగా ఏ శక్తి అబద్ధమాడమని చెప్తోంది, అక్రమాలు చేయమని ప్రేరేపిస్తోంది అని అడిగినప్పుడు ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ సందేహం ఎప్పుడో అప్పుడు మనందరికీ కూడా కలుగుతుంది. దానికి సమాధానాన్ని కృష్ణ పరమాత్మ వచ్చే శ్లోకం నుంచి ఈ అధ్యాయం చివరి శ్లోకం దాకా చెప్తున్నారు. వాటిని వచ్చే తరగతులలో దర్శించదముగాక అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.